దేవాలయ వాస్తులు 2 రకాల వాస్తులు అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు అయోధ్య మందిరం జరుగుతున్నది వచ్చేటప్పటికి ద్రవిడియన్ స్టైలు, అంటే మన యొక్క సౌత్ ఇండియన్ స్టైలు ప్లస్ నార్త్ ఇండియన్ స్టైల్ అనేది కలవటం జరుగుతుంది. 2 రకాల వాస్తులు ఏంటంటే మనకు చాలామందికి తెలియనిది ఏంటంటే, మనకు సౌత్ ఇండియాలో ఉండే దేవాలయాలు ఎందుకు వేరేగా ఉంటాయంటే, మనకు ఇక్కడ ఆర్కిటెక్చర్ అంటే ఇక దేవాలయాలకి గురువు ఎవరు అంటే దీనికి మూలకారకుడు విశ్వకర్మ కాదు, చాలామందికి తెలియదు అన్నమాట. చాలామందికి మయాసురుడు అన్నమాట. మయాసురుడు ఎవరు అంటే దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. మయాసురుడు వచ్చేటప్పటికి మనకు 2 గురువులు ఉన్నారు. విశ్వకర్మ ఎవరనే చెప్తాను. ఫస్ట్ విశ్వకర్మ వచ్చేటప్పటికి మనకు ఈ దేవగురువు అన్నమాట, అంటే దేవశిల్పి అంటారు. అలాగే మయాసురుడు వచ్చేటప్పటికి ఎక్సలెంట్ ఆర్కిటెక్ట్ అన్నమాట. ఇతను వచ్చేటప్పటికి ఈ యొక్క దానవులకు వచ్చేటప్పటికి శిల్పి. ఇతను రావణాసురుడి యొక్క మామ. ఇతనికి చెల్లెళ్ళు వచ్చేటప్పటికి హేమ, అలాగే వచ్చేటప్పటికి ఓలాదేవి ఉన్నారన్నమాట. ఇతనికి పిల్లలు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మండోదరి, దుందుబి, అలాగే బాల అలా అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఈయన ఒక పిల్లలు అన్నమాట. ఈ మండోదరి వచ్చేటప్పటికి స్వయాన రావణాసురుడి యొక్క భార్య, ధర్మపత్ని, మహాపతివ్రత అన్నమాట ఆమె. సో ఈ మయాసురుడు వచ్చేటప్పటికి ఈ యొక్క సౌత్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయటం అనేది జరిగిందన్నమాట. అందుకనే మన నిర్మాణ శైలి అనేది టోటల్గా చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మన దేవాలయాలు చూసినప్పుడు విశాలమైనటువంటి గోపురాలు, పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. ఆ గోపురాలనే వచ్చేటప్పటికి ఇప్పుడు అయోధ్య నిర్మాణాల్లో మనం చూసుకున్నట్లయితే నాగరి స్టైల్ పెట్టారన్నమాట. నాగరి స్టైల్ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద గోపురాలు, అంటే మన స్టైల్ అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే విశాలమైనటువంటి చుట్టూగా వచ్చేటప్పటికి మనకు ప్రదక్షిణలు చేయడానికి కానీ ఎక్కువ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. మరియు కానీ వారి గోపురం వచ్చేటప్పటికి మన స్టైల్ కదా అది, అంటే ఆ పైకి వెళ్ళినటువంటి స్టైజ్ ఏదైతే ఉందో గోపురం అనేది అది మన సౌత్ ఇండియన్ స్టైల్ కాదు. లోపల ఆర్కిటెక్చర్ కానీ సైడ్ ఉన్నటువంటి వాల్స్ కానీ మన స్టైలే అన్నమాట. అది హైట్ ఆఫ్ ద 3 స్టోర్డ్ ఇదన్నమాట. అది యాక్చువల్గా మన టెంపుల్స్ మనం చూసినట్లయితే సౌత్ ఇండియన్ టెంపుల్స్లో వచ్చేటప్పటికి 3 రకాల క్లాసిఫికేషన్స్ అన్నమాట. గోపురం లేనటువంటి దేవాలయానికి అసలు వాస్తు సిద్ధాంతమే లేదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. గోపురం అనేది ఒక దేవాలయానికి కంపల్సరీగా ఉండాలి. ఒక గోపురంలో 1, 2, 3 అండ్ అబోవ్ స్టేస్. నా గోపురంలో వచ్చేటప్పటికి మనకు ఒక ద్వారం ఉన్నటువంటి గోపురం వచ్చేటప్పటికి స్మాల్ టెంపుల్గా క్లాసిఫై చేసుకోవచ్చు, మనం చెప్పచ్చు అన్నమాట. అలాగే 2 కానీ 3 కానీ ఉన్నటువంటి గోపురాలు ఉన్నటువంటి ఏదైతే గుడి ఉంటుందో దానికి వాస్తురీత్యా నిర్మించినటువంటి గుడిగా కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. దానికి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత అలాగే ఉంటుందన్నమాట. ఆ దేవుడికి కూడా ఒక బలం అనేది ఉంటుంది. అలాగే 3 కానీ ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క స్టోర్స్, అంటే ఒక ఉన్నటువంటి గదులుగా ఉన్నటువంటి తలుపులు ఉన్నటువంటి గోపురం ఉన్నట్లయితే మనం దాన్ని ఏం చెప్పచ్చు అంటే అది చాలా పెద్ద టెంపుల్గా కూడా చెప్పచ్చు అన్నమాట. 3 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అంటే మీడియం సైజ్, మిడిల్ సైజ్, ఆ లో సైజ్గా కూడా చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇలాంటి క్లాసిఫికేషన్స్లో చూసినట్లయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే అయోధ్య మందిరంలో కడుతున్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో, ఆ నిర్మాణం ఏదైతే జరుగుతున్నదో అది వచ్చేటప్పటికి పెద్ద టెంపుల్గానే చెప్పచ్చు అన్నమాట. చుట్టూరు విశాలమైనటువంటి ప్రాంగణం. ద్రవిడియన్ కల్చర్ని కూడా తీసుకున్నారు, ఎందుకంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా డిఫరెన్షియేషన్ లేకుండా కూడా చేయాలని చెప్పి మెయిన్గా ఇంపాక్ట్లో తీసుకున్నట్టున్నారు. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి నాగరీ స్టైల్ అనేది మేజర్గా వాడడం అనేది జరిగింది. లోపల శిల్ప ఆకృతులు అన్నీ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట. శిల్పాకృతులు వచ్చేటప్పటికి నాగరీ స్టైల్లో ఉన్నాయి. అలాగే వీటితో పాటు మన మండపాస్, పెద్ద పెద్ద విశాలమైనటువంటి మండపాలు కూడా కట్టడం జరుగుతుంది. మండపాలు కట్టడం అనేది మన సౌత్ ఇండియన్ స్టైల్ అన్నమాట. మన ఇక్కడ ఏదైతే ద్రవిడియన్ స్టైల్ ఉందో మయాసురుడు రచించినటువంటి దానిలోనే మండపాలు అనేవి మన తిరుపతిలో కానీ లేకుంటే మీరు చాలా చోట్ల మండపాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మొత్తం కలిపి 366 స్తూపాలు, పిల్లర్స్ అన్నమాట. మనకు మండపాల్లో ఉండేటువంటి పిల్లర్స్ కానీ లేకుంటే మొత్తం ఆ యొక్క దేవాలయంలో 366 పిల్లర్స్తో కలిగి ఉంది. అలాగే 16 దేవతలు ఉన్నారు. ఇక్కడ వైష్ణవ దేవాలయాల్లో వచ్చేటప్పటికి శివుడి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఎక్కువగా అబ్స్ట్రక్షన్ చేస్తుంటారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి సౌత్ ఇండియాలో వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం వచ్చేటప్పటికి శంకరాచార్యులు గారు చెప్పినటువంటి వైదిక సిద్ధాంతమే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోవాలి. అందరినీ కలుపుకొని పోతేనే మనకు హిందూ ధర్మం అనేది కాపాడడం అనేది జరుగుతుంటుంది.
అదే కాన్సెప్ట్ని వాళ్ళు కూడా తీసుకున్నారు. నార్త్ ఇండియాలో ఇప్పుడు అయోధ్య మందిరం కట్టడంలో కూడా అక్కడ కూడా ఉన్న దేవతలు దేవీమూర్తులలో వచ్చేటప్పటికి సూర్యుడి యొక్క దేవాలయం అనేది ఉపాలయాలుగా కట్టారన్నమాట. ఆ యొక్క ఉపాలయాల్లో వాటితో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి దేవాలయాలు కూడా చిన్న చిన్నవి కట్టడం జరిగింది. మరియు అలాగే 2 మూర్తులు అనేవి ఉన్నాయన్నమాట. అంటే వీరు విహెచ్పి వాళ్ళు ఎప్పుడైతే అంతకుముందు పోరాటం చేశారో అప్పుడు ఒక మూర్తిని తీసుకెళ్ళి లోపల స్థాపించడం అనేది జరిగింది. ఆ మూర్తిని అలాగే పెట్టి ఇప్పుడు కొత్తగా వచ్చేటప్పటికి బాలరాముడి యొక్క విగ్రహం 55 ఇంచెస్ ఉన్నటువంటి బాలరాముడి యొక్క విగ్రహం పద్మ ఆకారంలో కలిగినటువంటి రాముడు బాలుడుగా ఉన్నటువంటి విగ్రహాన్ని పద్మ ఆకారంలో ఉన్నటువంటి ఒక కమలంలో ఆయన కూర్చున్నటువంటి ఒక మూర్తిని తయారు చేయటం అనేది జరిగిందన్నమాట. ఇది చాలామంది ఈ యొక్క అయోధ్య మందిరాన్ని చూడాలని చెప్పి తరితెప్పించి మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారన్నమాట. ఎందుకంటే దాని గురించి ఆ విధంగా మన దేశంలో మనం పోరాడడం అనేది మన చివరికి విజయం సాధించడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే డెమోక్రసీలో ఎప్పుడైనా సరే మెజారిటీ విల్ విన్స్ ద రేస్ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే దానికి విరుద్ధంగా తయారైందన్నమాట. ఎక్కువ మంది ఉన్నటువంటి హిందువులకే ఎక్కువగా అన్యాయం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని కనీసం మన పిల్లల్ని వాళ్ళైనా చూడగలుగుతున్నారు, మనం కూడా చూడగలుగుతున్నందుకు మనకు ఎంతో మంచి పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. అలాగే కాశీని కూడా చాలా బాగా చేయగలిగారు ప్రధానమంత్రి గారు. కాశీని కూడా ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్లో చూసినట్లయితే కాశీ యొక్క విశ్వరూపం కూడా చూపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు అయోధ్య మందిర నిర్మాణం కూడా జరగటం అనేది ఎంతో మంచి పరిణామంగా కూడా చెప్పచ్చు అన్నమాట.